అందెల్లోని సంగీతమే సోకి నీ వైపే లాగేస్తుంది నన్నే. నీ పూల నవ్వుల్లోని ఆనందమే తేనెల్లో ముంచేసింది కన్నే. ఎవరో ఒకరు కడతారు, అయితే అన్నిటినీ కట్టింది దేవుడు. ఇల్లు మీరు కడితేనే కదా, లేక కట్టిస్తేనే కదా ఇది ఇల్లులా మనం చూస్తున్నాం. మరి ఈ విషయం అంతా ఎవరు కట్టారు? దానంతటా అదే వచ్చిందా? కాదు కదండి, దానంతటా అదే రాలేదు కదా. ఇప్పుడు మీ చేతిని వాచ్ ఉందా? వాచ్లో ఒక ముళ్ళు చాలా స్పీడ్గా తిరుగుతుంది, అది సెకండ్లు చూపిస్తూ ఉంది. ఇంకో ముళ్ళు కొంచెం నెమ్మదిగా తిరుగుతూ ఉంది, అదేమో నిమిషాలు చూపిస్తుంది. ఇంకొక ముళ్ళు ఏమో నెమ్మదిగా తిరుగుతూ ఉంది, అదేమో గంటలు చూపిస్తుంది. ఆ వాచ్ దాని అంతటా అది వచ్చిందా? ఎవరైనా తయారు చేశారా? ప్రతి మనిషి, ప్రపంచంలో ప్రతి మనిషి చెప్పేది ఏంటంటే అది ఒకరు తయారు చేశారు. మీరు అలాగే సూర్య కుటుంబాన్ని చూడండి. సూర్యుడి చుట్టూ 9 గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. సూర్యుడి చుట్టూ 9 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. వాటి స్పీడ్లో అవి తిరుగుతాయి. వాటి నిర్ణయించినటువంటి కక్షలు అంటే ఆ సర్కిల్లోనే తిరుగుతూ ఉన్నాయి. ఎన్ని వేల సంవత్సరాల నుంచి తిరుగుతుందో మనకు తెలియదు. ఒకదానికొకటి ఢీ కొంటున్నాం. ఏ ప్రశ్న అంటే అసలు దేవుడు మనం ఎందుకు చేశాడు? పెద్ద ప్రశ్న. రూపంలో అతను సృష్టించాడు, పురుషునిగా స్త్రీనిగా వాళ్ళని సృష్టించాడు. చూశాడండి దేవుడు ఏం చేశాడు? మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు. దేవుడు వాటి జాతి ప్రకారం పక్షుల్ని, వాటి జాతి ప్రకారం జంతువుల్ని, వాటి జాతి ప్రకారం సముద్ర జీవుల్ని సృష్టించాడు. మనిషి దగ్గరికి వచ్చేసరికి తన పోలిక చొప్పున తన స్వరూపం మార్చాడు. అంటే ఏంటంటే ఈ శరీరం చెప్పేది, శారీరకంగా కాదు. దేవుడు ఆత్మ కనుక దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అంటే మనలాగా శరీరం, రక్తం, బోన్స్ అట్లా ఉండేటువంటి దేవుడు కాదు. ఎందుకంటే సృష్టి చూడాలని అందరికీ ఉంటుంది కదా, మనం తెలుసుకోలేనంత చిన్నవాడు కదా. మీరు ఎక్కడ నిలబడండి, ఒక చీమ ఉంటుంది అక్కడ. ఆ చీమ అనుకుంటుంది మనిషి ఎట్లా ఉంటాడో చూడాలనుకుంటుంది. కానీ మనిషి ఆ చీమ ఏం చూస్తుందంటే మీ పాదాలే చూస్తుంది, అంతకన్నా ఎక్కువ చూడండి కదండి. సో దేవుడు అంత పెద్ద విశ్వానికి కర్త కాబట్టి ఆయన చాలా గొప్పగా ఉంటాడు. మనుషులు ఎవరు, ఒక ఆయన అడిగాడు నేను చూడాలని మోషే, ఆయన అన్నాడు నువ్వు చూడలేవు, ఏ మనిషి కూడా చూసి బ్రతకలేదు అని చెప్పేసి. సో మనుషులు చూసేటువంటి వ్యక్తి కాదు, ఆయన స్వరూపంలో అంటే మనకు ఒక మనసు ఇచ్చాడు, మంచి చెడులు ఆలోచించే మనసు ఇచ్చాడు. సో దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డాడు మనిషి అంటే మరి ఎందుకు చచ్చిపోతున్నాడు? పెద్ద క్వశ్చన్ కదా.
దేవుడు ఏం చెప్పాడు? మనిషిని సృష్టించిన తర్వాత ఏం చెప్పాడు చూద్దాం. ఆ తోటలో ఆహారానికి మంచిది, చూడటానికి చక్కగా ఉండే ప్రతి చెట్లు, ఏదైనా తోటను సేద్యం చేయడానికి, దాన్ని చూసుకోవటానికి అందులో పెట్టాడు. అందమైన తోటని చేసి దాన్ని శాశ్వతను దానిలో వచ్చాడు. భూమి మీద ఉన్న ప్రతి జీవిని ఏమి నేను కట్టుకున్నాను. ఇంట్లో మీ వాళ్ళని ఒకరిని పెట్టి మంచిగా చూసుకొని నేను తర్వాత వస్తాను అన్నారు. సో ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇల్లు మంచిగా చూసుకోవాలి. అలాగే మనిషి ఈ భూమిని సేద్యం చేసి చక్కని ఉద్యానవనంలో తయారు చేసి చూసుకోవాలి. విస్తరించి భూమిని నిర్మించి దేవుని మాట ఎవరు వింటారో చెప్పిన మాట ఎవరు వింటారు. ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణం ఎలా వచ్చిందో మనుషులు అందరూ పాపం చేసుకున్నారు. ఎంతో ప్రేమించారు. ఎంతగా అంటే వాళ్ళ కోసం తన ఒక్కగానొక్క కుమారుని ఇచ్చాడు. మధ్యవర్తిని పెట్టాడు. ఆయనే జీసస్ క్రైస్ట్ మధ్యవర్తి. ఆయన ద్వారా ఆయన మీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా ఉండటానికి మళ్ళీ ఇది ఒక ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి? ఫస్ట్ మనిషి ఆదాము అనేటువంటి ఆయన భార్య ఇద్దరు కూడా ఏం చేశారు? దేవుని మాట విన్నారు, మరణం తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? మాకేం చెప్తున్నాడంటే, ఇదిగో నేను ఒక మధ్యవర్తిని పెట్టాను, బాగుపడాలనుకుంటే నేను పశ్చాత్తాపడుతున్నాను, నీ కుమారుని ద్వారా మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు చెప్పినట్టు వింటాను అని ఎవరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు. పరలోక రాజ్యం అంటే ఇప్పుడు మనుషుల పరిపాలన కింద మనం ఉన్నాం. దేవుడి పరిపాలన కింద ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం. కొన్ని లేఖనాలు ఉండే చక్కగా ఐజా 30 ఆఖరి వచనంలో కృష్ణ గారు అందులో నివసించే వాళ్ళు ఎవరు? నాకు ఒంట్లో బాగాలేదని అన్నారు. చూసారా? దేవుని రాజ్యంలో నివసించే వాళ్ళు ఎవరు కూడా నాకు ఒంట్లో బాగలేదని అన్నారు. అందులో నివసించే ప్రజల దోషం క్షమించబడుతుంది. నాకు ఒంట్లో బాగాలేదు అనేవాళ్ళే ఉంటారు. ఇప్పుడు మనుషులు పరిపాలన ఎలా ఉంది? ప్రతి ఇంటికి ఎన్ని తలుపుకుంటే ఎలా ఉన్నారంటే నాకు ఒంట్లో బాగాలేదు. గుడ్డి వాళ్ళ కళ్ళు తెరవబడతారు. 5:5 చెవిటి వాళ్ళ చెవులు విప్పబడతారు. కుంటి వాళ్ళు జింకల గంతులు వేస్తారు. మోగవాళ్ళ 4 మోగవాళ్ళు చెవిటి వాళ్ళు అందరూ బాగైపోతారు దేవుని రాజ్యంలో. నాకు ఒంట్లో బాగలేదు అనేవాళ్ళే ఉంటారు. రోగాలు సరే, మరణం సంగతి ఏంటి? ఇంకొక చోట ఏమంటే రెవల్యూషన్ ప్రకటన 21:4 లాస్ట్ 21:4 వాళ్ళ కళ్ళలో నుండి కారే ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు. దుఃఖం కానీ, ఏడుపు కానీ, నొప్పి కానీ ఇక ఉండదు. అంతకు ముందున్న విషయాలు గతించిపోయాయి. ఇక్కడ చూసావా? మరణం ఇక ఉండదు. దేవుడు మళ్ళీ మనుషులకి మరణం లేనటువంటి జీవితాన్ని ఇస్తామని అంటారు. రోగం లేనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు అనేటువంటి ప్రధాన యాజకుల ద్వారా ఆయన ఇస్తానని అంటారు.
అందువల్ల ఈనాడు ఏమవుతుందంటే ప్రపంచం అంతటా కూడా ఈ ఈ ఈ విషయం ప్రజలకి చెప్పబడుతుంది, తెలియజేయబడుతుంది. ప్రపంచం అంతటా చాలామంది దీని గురించి ఆసక్తి చూపించి నేర్చుకుంటున్నారు కూడా. ఏకి మరణం లేనటువంటి జీవితం, ఇంటివారు ముందువారు మోగవారు ఎవరు లేనటువంటి జీవితం సాధ్యమేనా అని చెప్పేసి నేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను వచ్చే ఆహ్వానం ఏంటంటే అందరూ కూడా బైబిల్లో అదే ప్రేయర్ కోసం మనం బ్రదర్ ఆశీర్వాదాన్ని ఆహ్వానిద్దాం. ప్లీజ్ బ్రదర్. పరమ తండ్రి యెహోవా, మీ ఘనమైన నామానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము కృష్ణ గారి కుటుంబం యొక్క ఆహ్వానం మేరకు ఈ గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆహ్వానించబడ్డాను. మా కుటుంబానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కృష్ణ గారి భర్త, మామలు, బావమరులు, మర్దాలు వారందరూ కూడా వాళ్ళందరికీ కూడా మీ జీవన మేము మీ వాక్యంలో జోసఫ్ గారి ద్వారా విన్నటువంటి ప్రసంగంలో చాలా చక్కని విషయాలు మేము విన్నాము. మీరు మాత్రమే సృష్టికర్తని, మీరు మాత్రమే ఈ భూగృహాన్ని తయారు చేసి మానవ జాతిని ఆశీర్వదించి అనగా ఆదాము వల్లే వారిని భూమి మీద పెట్టి వాళ్ళు జీవించి అభివృద్ధి పొంది ఫలించి భూమిని నిర్మించమనేటటువంటి అది చక్కగా ఈ భూగృహాన్ని అందమైనటువంటి నందనోద్యానవనంగా తయారు చేయడానికి కూడా వాళ్ళు జీవించారు. మరి వారు కొన్ని మీ కట్టడలను అధిగమించినందువలన కొంతకాలం కొంత దీవెన పొందినప్పటికీ సదాకాలము వాళ్ళు జీవించలేకపోయారు. కొంతకాలం తర్వాత మరణించారు. ఆ మరణం మాకు కూడా సంతోషం చెందింది. మేము కూడా దాన్ని సంతరించుకున్నాము. కానీ మీ యొక్క ప్రేమను బట్టి, మీ అపారమైన దయను బట్టి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తును భూమిని పంపించి ఆయన మరణం ద్వారా, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మానవ జాతి ఎవరైనా కూడా జీవం పొందగలరు, ఈ భూమి మీద నిరంతరం జీవం పొందగలరు, జీవించగలరు, సుఖంగా ఉండగలరు అనేటటువంటి విషయాలు మీరు మీ వాక్యంలో పొందుపరిచారు. కాబట్టి ఒకవేళ మేము యథార్థంగా మా కళ్ళతో, మానవ కళ్ళతో మిమ్మల్ని చూడలేకపోయినప్పటికీ మీ యొక్క మహిమ, మీ యొక్క శక్తి, మీ సామర్థ్యాలు, మీకు ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా మీ సృష్టిలో కనపడుతుంది. మా శరీరంలో మీ ప్రాణం ఉంది తండ్రి. కాబట్టి మేము మీకు విధేయులుగా ఉండి మీకు నమ్మకమైనటువంటి సేవకులుగా సేవ చేయడానికి, మరి అనేక మంది ప్రజలకు మీ యొక్క సర్వోన్నత న్యాయాన్ని గురించి, పరిపాలన గురించి చెప్పడానికి మాకు మంచి ధైర్యాన్ని, సహాయాన్ని దయచేయండి. పవిత్ర శక్తి ద్వారా రాయబడ్డ మీ లేఖనాల్లో ఉన్నటువంటి మంచి నిరీక్షణను ప్రజలకు అందజేసినారుగా మాకు అందరికీ సహాయం చేయండి. అలాగే కృష్ణ గారు ఫ్యామిలీకి మీకు సహాయం అందించండి. వారి బంధువులకు కూడా అలాగే దయచేయండి. వారికి అనుగురించినటువంటి కూతుర్లను మీరు ఆశీర్వదించండి. వారిని మీకు నమ్మకమైన సేవకులుగా తయారు కావాలని కూడా మీరు అనుకుంటున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సహోదర బృందాన్ని, అలాగే వారి రక్షణను, వారి రుణాన్ని కూడా మీరు ఆస్వాదించి వారికి కావాల్సిన రైతులను అనుకుంచి మరి ఈ గృహంలో కొత్త గృహంలో చేరి మరి వారు కానీ వారు ఏర్పాటు చేసిన స్థలాలు కానీ ఈ ఇల్లును చక్కగా పెట్టుకొని దాన్ని నీట్గా చూసుకుంటూ శుభ్రంగా ఉంచుకుంటూ తనకు బంధువులకు మంచి పేరు తెచ్చేలాగా వారికి సహాయం లేకపోతే పెట్టుకుంటూ మీ రాజ్యం వచ్చేంత వరకు విశ్వాసంలో మేమందరం స్థిరంగా ఉండాలన్నా మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలందరినీ మీరు ఆశీర్వదించి కాపాడాలని, రాబోయేటటువంటి కాలం కొరకు మీరు మంచి నిరీక్షణతో ఎదురు చూసేలాగా లోకమంతా దృష్టి ఉన్నప్పటికీ మేము మాత్రం మీ యొక్క సేవకులుగా ఉన్నామని నిరూపించుకునేలాగా మీ పవిత్ర శక్తి నడిపింపు మాకు దయచేయాలని వేడుకుంటూ మాకు వీలైనంత వరకు మీ రాజ్య సువార్తను, మీ కుమారుని రాజ్యాన్ని గురించి ప్రకటించే భాగ్యం మాకు అనిపించు. సాతాను లోకాన్ని, సాతాను దుష్క్రియలను నిందించేటువంటి శక్తిని, బలాన్ని మాకు ప్రసాదించవాలని, మాలో అనేక పాపాలు, శక్తులను దయతో మన్నించమని మా బంధువులు రాజు మా రాజైన యేసుక్రీస్తు నామం పేరిట అతి వినయంతో బతికి ప్రార్థిస్తున్నాం తండ్రి. కూడా నింద చేసి వెళ్ళాలని కోరుతున్నాం.
తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఒకటే కలకండ ఇంత వీళ్ళందరి కళ్ళు అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు ఆట పాటలాడు నలుగురిలో మాటలాడి చూడు మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి
మేఘమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలబాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంత పంపినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా
సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంట ఓకే నా బేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradhya. పదముని వైపులా పరుగునిదే కదా తనువు తెరనీదుగా చేరుకో త్వరగా మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య గరిగమ మగరి దని దని దమ దద గరిగమ మాగరి దని దని దద దద దని దద దని దద దని దద మగమ దద మద దద దద దని దని పా మగరి దద మగరి గమ గద మద దని దగరి మగద మగరి దద మగరి గమ మగరి గద దద మగరి గద దద మగరి దని గమ దద
పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో ఇలాగే ఉంటానే నీతోనే దూరాలు తీరాలు లేవే ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఏదో అనాలండి ఇంకా వినాలండి నీ ఊహ మల్లింపులో నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే మరానే అంటానే నువ్వంటూ నేనంటూ లేనే మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి ఓ లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి
తమ్ముడు సౌండ్ పెట్టి కిప్పని కుదితే బేస్